నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఆరోగ్యశ్రీని అలా చేస్తే కష్టమే. జగన్ దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదనేనా? టీడీపీ అధికారంలోకి వచ్చినా నాకు న్యాయం జరగలేదు. చేవెళ్ల పులివెందుల చెల్లెమ్మల మాటల్లో ఎంత తేడా? పార్లమెంటుకు అవినాష్ వెళ్లరా? పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. కానీ దాన్ని కూడా చాలా ఆసుపత్రులు వరంగా మార్చేసుకున్నాయి. అధికారులు, ఆసుపత్రులు కొమ్మక్కే దోచుకున్న వైనాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. పేదలకు ఉపకారం జరుగుతోంది, కానీ ప్రభుత్వం మీద భారీగా భారం పడుతోంది. హెల్త్ కార్డుల సంస్థలు, హాస్పిటల్స్ రెండూ కలిసి ఇప్పటికే వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశాయి. ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఊరట ఉంది, కానీ మధ్యతరగతి వారు మాత్రం బలైపోతున్నారు హాస్పిటళ్ల దోపిడీకి. అక్కరలేని టెస్టులతో భారీగా గుంజేస్తున్నారు. వారికంటూ ప్రత్యేకమైన ఎంఆర్పీలు వేసి మందులు అమ్మి దోచుకుంటున్నారు. ఇది సాకుగా చూపించి భారీ మొత్తాలకు వైద్య బీమా చూపించి భారీగా ప్రీమియంలు లాగేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పచెప్పాలని యోచన చేస్తోంది. వైద్య మంత్రి సత్యకుమార్ని ఈ విషయం వెల్లడించారు. బీమా కంపెనీలతో సమావేశం నిర్వహించామన్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వమే బీమా పాలసీ కొని ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి అందిస్తుందన్నమాట. దీనివల్ల ఒక ఉపయోగం ఏంటంటే కేవలం ఆంధ్రాలో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. కానీ బీమా సంస్థల కార్డుల విధి విధానాలు తెలిసిన వారు మాత్రం ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పాలుగాక తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి ఈ లిమిట్ అనేది లేదు, పేషెంట్ కంట్రిబ్యూషన్ అన్నది లేదు, ముందుగా అనుమతి తీసుకోవాల్సిన పనే లేదు. కానీ బీమా సంస్థల కార్డులు అయితే పేషెంట్ను హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఫుల్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలంటే ముందుగా బీమా సంస్థల అనుమతి కావాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడు ఆసుపత్రుల రేట్లలో 2 లక్షలు ఏమీ కాదు. పైగా బీమా సంస్థలు అన్నింటికీ పే చేయవు, కొన్నింటికి పేషెంట్లే ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ అలా కాదు. బీమా సంస్థలు ఫైనల్ బిల్ అప్రూవ్ చేసేటప్పుడు కనీసం 10% అయినా పేషెంట్ మీద భారం వేస్తాయి. అప్పుడు ఈ భారం పేదలకు మోయలేందవుతుంది. ఇలా కాకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీ విధి విధానాల్లో బీమా సంస్థల కార్డులు ఇస్తే అది ఖచ్చితంగా ప్రయోజనకారి అవుతుంది. కానీ అలాంటి కార్డులు ఇప్పటికైతే లేవు. ఉన్న వాటి ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వానికి అది మళ్ళీ ఆరోగ్యశ్రేణి మించిన భారం అవుతుంది. నిజానికి ప్రభుత్వంతో టైఅప్ చేసుకునేందుకు బీమా కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఖాతాదారులు ఒకేసారి వస్తారు. సింగిల్ ప్రీమియం కింద పెద్ద మొత్తం ప్రభుత్వం నుంచి అందుతుంది. అంతకన్నా భారీ వ్యాపారం మరోటి ఉండదు. హాస్పిటల్స్కి కూడా బాగానే ఉంటుంది. పేషెంట్ అంటూ వస్తే ఏదో వంకన అది ఇది అని చెప్పి మినిమం 2 లక్షలు లాగేయచ్చు. కానీ సమస్య పేషెంట్కే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారిలో ఎక్కువ శాతం మంది పల్లెల నుంచి వచ్చిన వారే. వారికి ఈ బీమా సంస్థల విధి విధానాలు సరిగ్గా తెలియవు. దాంతో డబ్బులు కట్టే దగ్గర సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల జీరో ఖర్చు ఉంటే ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అదే విధమైన పథకంతో మార్చాలి తప్ప ఇప్పుడు ఉన్న మెడికల్ బీమా టైప్లో అయితే తేడా వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలవడానికి నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వెళ్తూనే ఉన్నారు. అయితే వెళ్ళిన వాళ్ళంతా జగన్ను కలవడం సాధ్యం కావడం లేదు. 2-3 రోజులుగా జగన్ అందరినీ కలుస్తున్నట్టు చెబుతున్నారు. అయితే జగన్ ఇంటి ఎదుట రోడ్డుపై వైసీపీ శ్రేణుల ఆవేదన చూస్తుంటే నిజంగా కార్యకర్తల్ని లోపలికి అనుమతి ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జగన్ను కలవాలని కోరుకుంటున్న కార్యకర్తలతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. జగన్ను కలవడానికి ఆయన అభిమానులే వస్తున్నారనే సంగతి సెక్యూరిటీ సిబ్బంది విస్మరిస్తున్నట్టున్నారు. అందుకే కార్యకర్తలతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలను చూసి ఇక జగన్ను కలవడానికి శాశ్వతంగా వెళ్ళకూడదని కార్యకర్తలు నిర్ణయించుకునేలా ఉంది. ఇంతవరకు జగన్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత కనీసం కలవడానికి ముందుకొచ్చారనే సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఉంది. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే జగన్ను కలవడం అసాధ్యంగా కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వెళుతున్న వారికి కూడా జగన్ దర్శన భాగ్యం కల్పించకపోతే ఎలా అనే నిలదీత ఎదురవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి కార్యకర్తలు మరింత దూరం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. గతంలో విజయవాడ వెస్ట్ సీటును ఆయన ఆశించారు. అయితే ఆ సీటును బీజేపీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరికి ఇచ్చారు. సుజనా ఎమ్మెల్యేకి గెలుపొందారు. సుజనా తన ఇష్ట ప్రకారం ఉద్యోగుల్ని నియమించుకుంటున్నారు. దీన్ని బుద్దా వెంకన్న జీర్ణించుకోలేకపోతున్నారు. మనసులో గూడు కట్టుకున్న ఆవేదనంతా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుక సందర్భంగా ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. బుద్దా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. గతంలో వైసీపీ హయాంలో టీడీపీ కోసమే 37 కేసులు పెట్టించుకున్నట్టు గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుబాటు అవుతుందని ఈ ఎన్నికల్లో తెలిసిందన్నారు. పదవి లేకపోవడంతో తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన వారిని సీఐలుగా నియమించుకుంటున్నారని చెప్పారు.
తన మాట ఎవరూ పట్టించుకోలేదన్నారు. తానే ఇతరులపై ఆధారపడ్డానని, ఈ పరిస్థితుల్లో తనను నమ్ముకున్న వారికి ఏం చేయగలనని ఆయన ప్రశ్నించారు. తనను క్షమించాలని ఆయన వేడుకోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చిన వాళ్లను అడ్డుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరు వచ్చారో చెప్పాలని బుద్ధ వెంకన్న ప్రశ్నించడం టీడీపీలో విభేదాల్ని బట్టబయలు చేసింది. 5 సంవత్సరాలు నేను పోటీ చేయకపోవడం, ఇవాళ సీఏల పోస్టింగ్లు పడ్డాయి, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నేను నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసుల విషయాల్లో చేవెళ్ల, పులివెందుల చెల్లెమ్మల మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. తన తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమ సంపాదనకు పాల్పడ్డారనే ఆరోపణలు సరే. జగన్పై యూపీఏ 2 హయాంలో సిబిఐ, ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. అందుకే జగన్కు, వైసీపీ నాయకులకు కోపం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సబితారెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కేవలం జగన్ను టార్గెట్ చేయడానికే తన పదవుల్ని వాడుకున్నారని ఆమె వాపోయారు. తనను కూడా కేసులు ఇరికించారని ఆమె చెప్పుకొచ్చారు. చేవెళ్ల చెల్లెమ్మగా వైఎస్ఆర్తో పాటు కాంగ్రెస్ శ్రేణులు నాడు ఆప్యాయంగా పిలుచుకునేవారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్లో ఉండడంతో కాంగ్రెస్ టార్గెట్ చేసింది. జగన్ అలాగే వైఎస్ఆర్పై కేసులకు సంబంధించి పులివెందుల చెల్లెమ్మ షర్మిల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. అసలు తన తండ్రితో పాటు జగన్పై కేసులకు కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై తమకు ఎలాంటి కక్ష లేదని సోనియా, రాహుల్ తనతో చెప్పారని షర్మిల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే షర్మిల గతంలో వైఎస్ఆర్టీపీ అధినేతగా కాంగ్రెస్, సోనియా కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడేమో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జనం మాత్రం అన్ని గమనిస్తున్నారు. పార్లమెంటుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్లరా అంటే పెద్దగా వెళ్లరనే సమాధానం వస్తుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన కడపలోనో, హైదరాబాద్లోనో అవినాష్ రెడ్డి కనిపిస్తున్నారు. 2014లో వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా మొదటిసారి గెలుపొందారు. ఆ సమయంలో వైసీపీ తరపున మొత్తం 8 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 3 ఎంపీలు టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున 22 మంది లోక్సభకు ఎన్నికయ్యారు. వీరిలో రఘురామకృష్ణరాజు వైసీపీతో విభేదించి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం తెలిసిందే. ఆ సమయంలో ఎక్కువ మంది ఎంపీలు ఉండడం వల్ల అవినాష్ రెడ్డి లోక్సభ సమావేశాలకు వెళ్ళకపోయినా పార్టీకి పెద్దగా నష్టం అనిపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కేవలం 4 మాత్రమే వైసీపీ తరపున గెలుపొందారు. వీరిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒకరు. ఈ సమయంలో జగన్ సోదరుడుగా అవినాష్ రెడ్డి పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకోకపోతే ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్లో లేవనెత్తాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఆ పని చేయకుండా కడపకే పరిమితం కావడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు రెగ్యులర్గా హాజరై కనీసం తన పార్లమెంట్ పరిధిలోని సమస్యల గురించి లోక్సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. లోక్సభకు వెళ్లనందుకు అవినాష్ రెడ్డిని ఎందుకు ఎన్నుకోవాలనే ఆలోచన పార్లమెంట్ ప్రజల్లో రాకముందే ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.